మీ పేరు? యోబు. ఏ ఊరు సార్? రామవరం. సార్ ఏంది ఇక్కడ పరిస్థితి, గుడివాడ పరిస్థితి? అధ్వానంగా ఉంది. కొడాలి నాని గురించి ఏం చెప్తారు? ఏం చెబుతామా, దగ్గర దగ్గర 20 సంవత్సరాలు గెలిచాడు, అభివృద్ధి ఏమీ చేపిలా. మళ్ళీ మేమే గెలుతామని మళ్ళీ నిలబడుతున్నాడు. వ్యతిరేకం వచ్చింది గుడివాడకి, అంత తేలికి ఈసారి గెలవరు. ఈ నాయకత్వంలో ఏమైనా మంచి జరిగిందా? ఈ నాయకత్వంలోన ఏం ధరల అంతే దోపిడీ. ఈ 5 ఏళ్ళ పరిస్థితి ఏంది ముఖ్యంగా? 5 ఏళ్ళు టీడీపీ వస్తే మంచిది అనుకుంటున్నాం. అయితే మళ్ళీ నేనే గెలుస్తా అంటున్నాడు కొడాలి నాని. సరే, ఎవరికైనా అభిప్రాయం ఉంటుంది, నేను గెలుతాను. జనం వ్యతిరేకం వచ్చింది, గెలుతాం కష్టం. మీ ఊరికి రోడ్లు అన్నీ తీసుకొచ్చారా? ఏమీ రోడ్లు కానీ అభివృద్ధి అనేది ఏమీ లేదు. సమస్యల మీద ఏమన్నా యుద్ధం చేశాడు ఆయన? ఏమీ చేయలే. ఇంట్లోంచి అసలు బయటికి రాలా. కరోనా పోతే కనీసం ఆదరించిన వాళ్ళని ఒక్క మనిషిని కూడా ఆదరివ్వాల. అది ఇప్పుడు ఇంకా ఏం సమస్యలతో పోరాడుతున్నారు సార్? ఏ సమస్య లేదు, మామూలుగా అన్ని సమస్యలు ఉన్నాయి చెప్పుకుంటే. జనాలకి ఉద్యోగాలు లేక నానేతలు పడుతున్నారు, ఇసుక లేక ఇబ్బంది పడుతున్నారు, ధరలు చూస్తే బీభత్సమైన ధరలు పెంచేస్తున్నారు, ఒక్కటి కనీసం అందుబాటులో లేదు. కొడాలి నాని గారు మినిస్టర్గా చేశారు, ఏమైనా చేశారా మీకు? ఏమీ చేయలేదు, శూన్యమే, ఏమీ చేయలేదు. సార్ ఇప్పుడు ఒక మినిస్టర్ పదవిలో ఉండి బూతులు తిడుతున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఆయనకి అది మంచిది అనుకుంటున్నారు. జనాలు అయితే ఈడేవిడ బాబు ఈ వాదన తిడుతున్నాడు, మంత్రి ఎమ్మెల్యే అసలు దేనికి ఇది ఇట్లా తిడుతున్నాడు అనేది, అందుకే జనాలకి వ్యతిరేకం వచ్చేసింది బాగా. కొడాలి నాని టీడీపీలో ఉండి టీడీపీ హెడ్ అయిన చంద్రబాబు నాయుడు నా బొచ్చుగం బేకలేవు అనే విధంగా మాట్లాడి ఎలా అనిపిస్తుంది మీకు? బాధాకరంగా ఉంది, చాలా బాధ. ఇక్కడ మనకు రాము గారు నిలబడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగానే చేస్తారేమో అని అనుకుంటున్నాం. వెలుగొండ ఫౌండేషన్స్ అని పెట్టారు, దానివల్ల ఏమైనా మంచి జరుగుతుందా? ఇప్పటికే 1500 మంది పైకి ఉద్యోగాలు ఇప్పించాడు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అన్న క్యాంటీన్ పెట్టారు, ఇంకా మళ్ళీ ఇంకా ఏదో పెట్టాడు. బాగానే చేస్తున్నాడు. ఊర్లో ఏమైనా సమస్య అయితే వచ్చి మాట్లాడడం జరిగిందా? అసలు ఫోన్ చేయడం వాళ్ళు పోయి ఆయన మన ఆలోచన అన్ని కనుక్కున్నాడు, ఆయన పరిష్కారం చేస్తున్నాడు. నెక్స్ట్ అతను గెలిస్తే డెవలప్మెంట్ ఉంటుందా? నెంబర్ వన్గా. ఎందుకు అంత నమ్మకం? నమ్మకం ఏంటంటే మంచి వ్యక్తి చేస్తాడని నమ్ముతున్నాం. నా పేరు రాయప్ప. ఏ ఊరన్నా? రామపురం. ఏ నియోజకవర్గం? గుడివాడ నియోజకవర్గం. ఏందన్నా ఈ గుడివాడ పరిస్థితి? ఏంటి అధ్వానంగా ఉంది, ఏముంది? మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే గురించి ఏం చెప్తారు? ఏం చెప్తాం, ఏం పనులు అవ్వలేదు, రోడ్లు అవ్వలేదు, ఎక్కడెక్కడే ఉన్నాయి, ఎవరికి ఏం పనులు, కబ్జాలు జరుగుతున్నాయి. నాదే జరిగింది కబ్జా, వేరే ఊరిది కాదు, నాదే జరిగింది. మా బజారే కబ్జా జరిగింది. 10 మంది నడిచే రోడ్డే కబ్జా జరిగింది, ఎవరో పట్టించుకోవట్లేదు. ఇలా కబ్జా చేసుకున్నప్పుడు మీ ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఏమన్నాడు? చేతాన్లే అన్నాడు, పని అవ్వాల. మీకేమన్నా సమస్యలు పరిష్కారం జరిగాయి 5 ఏళ్ళలో? ఏం జరగల. అయితే కొడాలి నాని మళ్ళీ నేనే గెలుస్తా అంటున్నాడు. అట్టగా అంటారు, ఎవరు అభిప్రాయం వాళ్ళది. అది మీరు దగ్గరుండి 20 సంవత్సరాలు గెలిపించుకున్నారు, ఏం దాని పరిస్థితి? 20 రోజులు అంటే అంతకుముందు అంటే ప్రభుత్వం లేదు, చేయలేకపోయినా అన్నాడు. ఈ 5 సంవత్సరాల ప్రభుత్వం వచ్చినా ఏమీ చేయలేదు. ఏం చేయలేదు. ఒక మినిస్టర్ అయ్యండి రకరకాలుగా తిడుతున్నాడు, ఆయన బూతులు మంత్రి అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? ఆయనకి అది ఇష్టంగా ఉంది, మనం ఏం చేస్తాం దానికి? ఇప్పుడు ఎప్పుడూ లేదు ఈ బూతులు తిట్టడం అనేది, చేయడం అనేది రాజకీయంలో ఎప్పుడూ లేదు. మరి 5 సంవత్సరాలనే జరుగుతుంది అది. చంద్రబాబు నాయుడు గారు నా బొచ్చుగం బేకలేవు, నువ్వు నన్ను ఏం చేస్తావు అంటున్నాడు. ఏమంటాడు అసలు ఆయన అనాల్సిన మాటలు కదా, అది వయసుగానే గౌరవించాలి కదా, అన్నే మాటలు కాదు. ఆయనకి అది ఇష్టంగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తరపు నుంచి రాము గారు నిలబెడుతున్నారు, ఆయన మీద మీ అభిప్రాయం? రాము గారు బాగా స్పందిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేస్తున్నాడు. మామూలుగా మనకి ఇది కావాలి, హాస్పిటల్కి ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ నేరుగా పలకరేయడం కానీ, వాళ్ళకి సాయం చేయడం కానీ అన్నీ చేస్తున్నాడు. ఈ 5 ఏళ్ళ ప్రభుత్వంలో యువతకి ఏమైనా ఉద్యోగాలు తెప్పించారా? ఏం ఆ వాలంటీర్లు తప్ప ఏమీ లేవు. ఇప్పుడు వెలగొండ ఫౌండేషన్ ద్వారా కొన్ని ఉద్యోగాలు వచ్చాయన్నారు, నిజమేనది? 15,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. కొంతమందికి ఇస్త్రీ పెట్టలని ఏదో చిన్న సహాయాలు చేస్తున్నాడు. ఏదైనా కావాలంటే హాస్పిటల్కి ఏమైనా ఇబ్బంది ఉంటే వెళ్ళి ప్రారంభిస్తున్నాడు, ఆయన సాయం చేస్తున్నాడు. బాబాయ్ నీ పేరు? ఏం చెప్ప, నా పేరు రాంబాబు. ఈసారి టీడీపీ వస్తుంది. ఎందుకు బాబాయ్? మోటూరు మాది, మోటూరు. ఎందుకు వస్తుంది టీడీపీ? ఎందుకు వస్తుందంటే మాకు ఆ నమ్మకం, జనం అంతా వేస్తారు. అది ఈసారి అది మీరు గెలిపించుకున్న కొడాలి నాని గురించి ఏం చెప్తారు? ఏం చెప్పేది ఏముంది, ఈసారి ఎయిరు అతని మీద మనం చేసేది ఏమి లేదు. ఏం చెబుతాం అది ఈసారి? అది ఏమైనా డెవలప్మెంట్ చేశాడా? డెవలప్మెంట్ ఉన్నాయి, పంచాయతీ రోడ్లు ఏమీ లేవు అక్కడ. అది ఏం చెప్తాం?
ఈ సమస్యలపై ఎప్పుడైనా పరిష్కారం చేశాడా? ఇంకో దానికి మళ్ళీ ఇచ్చేసారు. అలా ఏమీ లేవు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే రాట్లా, నీళ్ళు పోసుకుంటే రాట్లా, వాళ్ళకి వచ్చే ఇంతవరకు అవి రాట్లా, ఇసుక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏమి లేదు. మాకు పని ఏమి ఉంటుందా సరిగ్గా. అది ఇంకా చెప్పేది ఏముంది. 20 సంవత్సరాల నుంచి ఆయనే గెలుస్తా ఉన్నాడు. ఏమన్నా మంచి జరిగిందా మీకు? ఈసారి అందరూ వడద చూస్తున్నారు. అది ఇక మంచి గించి అయ్యని చెప్పలేము మేము. అది గుడివాడిని అడ్డా మళ్ళీ నేనే గెలుస్తా అంటున్నాడు. లేదు లేదు లేదు. ఒక మినిస్టర్ పదవిలో ఉండి బూతులు తిడుతున్నాడు. మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఊరేంటి? ఎట్టా అనిపించినా ఎట్టిపోయినా దానికేముందలే కానీ ఎవరాళ్ళు ఇది చేస్తారు కానీ ఈసారి రాదు. అది చెప్పేది ఏం లేదు. చాలు అంతే. ఎవరు వచ్చినా నా బొచ్చు కంపేయలేరు, మళ్ళీ నేనే గెలుస్తా అంటున్నాడు. గెలవడం. సార్ మీ పేరు? నా పేరు మోహన్ కుమార్ నాయుడు. సార్ నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వమే వస్తుంది. ఈ రాజధాని అనేది అసలు లేదు. జగన్ ఏం పట్టించుకోలేదు. రోడ్లు కానీ ఇట్లాంటివి ఏమీ వేయలేదు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కార్మికులు కానీ మిగతా మధ్యతరగతి వాళ్ళే, మెయిన్ ఉద్యోగస్తులు కానీ ఎవరు వేయరు. ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుంది. టీడీ ప్రభుత్వం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది సార్? 5 ఏళ్ళు చాలా అధ్వానంగా ఉంది. పథకాలు కానీ అందరికీ ఏం అమలుపరచలేదు. ఆయనేమో 99% ఇచ్చినామంటాడు కానీ సగం కానీ అమలుపరచలేదు. ఖచ్చితంగా ఈసారి ఓటమి గురి చూడాల్సి వస్తుంది. నెక్స్ట్ అధికారం ఎవరిది ఫామ్ అయితే బాగుంటుంది? టీడీపీనే వస్తుంది. ఆయన విజన్ కానీ ఆయన ఉంటే అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటుంది. ఈ ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ అనేది ఏముండదు. టిడ్కో ఇల్లు కానీ సగం ఇచ్చినారు, ఇవ్వలేదు. ఆ గవర్నమెంట్ ఇల్లు కానీ ఏమి ఇవ్వలేదు. చాలా చోట్ల ఇల్లు కట్టలేదు అసలుకు. ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓడిపోక తప్పదు. ప్రసాద్. ఏం పని చేస్తావు నన్ను? నేను లారీ డ్రైవర్ని. లారీ డ్రైవర్. అని గుడివాడ నియోజకవర్గంలో రోడ్లు ఎలా ఉన్నాయి? బాగాలేదు. మరి కొడాలి నానికి ఏం చెప్తావు? కొడాలని అయితే రావద్దు, బెనగల రాము గారు రావాలి. అభిమానం రాము గారిపై ఉంది. గారే ఎందుకంటావు అన్న? బెనగల రాము గారు రావాలి. ఎందుకంటే ఆయన 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి కూడా మంచిగా చేస్తున్నాను అందరికి. నేను చెప్తున్నా కొడాలని ఏం చేయలేదు. కొడాలని గారు ఏం చేయలేదు. అయితే గుడివాడకి ఏం చేయలేదు. నాన్నగారు అయితే ఏమీ చేయలేదు. ఇప్పుడు మనం అడగాలి కదా, ఎమ్మెల్యే అయినప్పుడు అడగనప్పుడు ఏమీ చేయలేదు. రాముగారు చేశారు. పేదవాళ్ళు చాలా అడుగు పంచాడు, కోట్లు పంచాడు ఆయన. రాముగారు రావాలి గుడివాడ, నా కోరిక. కానీ మీ అభిమానం ఓకే అన్న. మరి ఇప్పుడు మన కొడాలని 20 సంవత్సరాల నుంచి గెలుస్తున్నారు. మరి ఆయన గురించి ఏం చెప్తావు? ఆయన అంతేనన్న, ఇంకా మారడా? ఇంకా ఆయన చేసేది ఏం లేదు. ఇంకంతే. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఇట్టకుంది నాకు తెలిసి. నా ఉదయం కానీ ఇట్టకుంది. ఈ రోడ్లు అంతా ఇట్టకున్నాయి. అన్న మరి ఇప్పుడు రాము గారు ఇక్కడ గెలిస్తే రోడ్లు అన్నీ వేపిస్తాడా? చేస్తారన్న, మాట ఇచ్చారు, చేస్తారు. ఆయన మాట ఇచ్చాడు, చేస్తాడు. ఆయన మీద మీకు నమ్మకం ఉంది? 80% నమ్మకం ఉందన్న. అంటే 20% చెప్పలేము. ఇప్పుడు అందరూ మాట ఇచ్చినప్పుడు చేయట్లేదు. ఈయన చాలా ఖర్చు పెట్టి ఉన్నాడు. కాకపోతే చేస్తారు, ఆ నమ్మకం మాత్రం ఉంది. మీకు ప్రభుత్వం ఏదైనా కానీ రాము గారు నమ్మకం? రాము గారు నమ్మకం. గుడివాడ మాత్రం పైన జగన్ అన్న వచ్చినా మీరు రాము గారిని రావాలి. రావాలి జగన్ రావాలి. కానీ ఇక్కడ రాము గారు మీకు మంచి చేస్తారు. మంచి చేస్తారు. ఒకసారి మార్చి చూడాలన్నా. ప్రతిసారి నేనే ఉండకూడదుగా. ఆ మురికిపేరు రొట్టి పెడితే తినకూడదుగా. ఒకసారి మారితే కానీ వేరే ప్రశ్న పడింది. అని ఇప్పుడు మీరు ఊర్లోకి రావడానికి కొడాలని ఎట్టొస్తాడు? ఏ ఊళ్ళో కన్నా? మీ ఊర్లో ప్రచారానికి ఎట్టొస్తాడు? కారులోనే వస్తాడు కదా? కారులోనే వస్తాడు. రోడ్ల మీద వస్తాడా లేదంటే ఎలా వస్తాడు? హెలికాప్టర్లో వస్తాడా? రోడ్డు మీద కారులోనే వస్తాడు. ఆయన ఎట్ట వస్తున్నాడు ఆ రోడ్లలో? వస్తున్నాడు అంటే అది సఫారీ కారు. ఇప్పుడు ఆటో, ఇప్పుడు నడిచే సైకిల్ వేసుకెళ్ళి బండి వేసుకెళ్ళి ఆటో తేడా ఉంటుందిగా. ఇప్పుడు ఆయన కారు 100 స్పీడ్ వెళ్ళిద్ది, నాది ఆటో 20 స్పీడ్ వెళ్తే పడిపోద్ది ఆ రోడ్లో. అదే ఉంటుంది తేడా. మరి అంతేగా. ఇప్పుడు కారు కొనుక్కో, కారు వైసీపీ ప్రభుత్వం ఏమైనా ఇస్తారా వాడికి? మరి కొడాలని మనం ఎందుకని అలా అడగడం? ఓటు అయిపోతే సరిపోద్ది, అంతే కదా. క్లోజ్, అక్కడతో బంద్ అయిపోద్ది.